అండి, మీకు డ్రెస్ అనేది స్పీడ్‌గా అవ్వాలి, లేదంటే అర్జెంట్ డ్రెస్సులు ఉన్నాయన్నప్పుడు ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ఫస్ట్ అనేది గమ్ అనేది పెట్టేసేయండి. అంటే నెక్ అనేది మనం నెక్ వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి గమ్ అనేది అటు ఇటు కూడా పెట్టేసేసేయండి. గమ్ పెట్టేసిన తర్వాత ఇటు మీరు ఐరన్ చేసేసారు అంటే స్పీడ్‌గా ఆరిపోతుందనమాట. లేదు బకరంతో మీరు వేస్తున్నారు అంటే డైరెక్టే గమ్ పెట్టేయచ్చు. ఇలా అనేది కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇప్పుడు తీసేయండి. మనకి లైనింగే మెయిన్ కాబట్టి ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడ మనం కట్ చేసేటప్పుడే మార్క్ చేసుకుంటాం కదా, ఆ మార్కింగ్ ఆనమాల ప్రకారం పైన ఇలా రఫ్ చేసేయండి. చేసి ఇటు సైడ్కి కూడా ఇలా ట్యాప్ చేశారు అంటే ఇటు కూడా పడిపోతుంది. అప్పుడు మనకు స్టిచ్ చేసేటప్పుడు ఇంకా మీకు డ్రెస్ తోటి పని లేదు, స్పీడ్గా అయిపోతుంది అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇంకొకటి మీకు బ్యాక్ సైడ్ మంచిగా షేప్ రావాలి, డ్రెస్ ఫినిషింగ్ బాగుండాలి అంటే ఇలా బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేయండి. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది, దీని మూలంగా డ్రెస్ షేప్ బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, షోల్డర్ మిడిల్లో నుంచి స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసి అటు ఇటు ట్యాప్ చేశారనుకోండి, టూ సైడ్ పడిపోతుంది. ఈ డాట్స్ ఎలా వేయాలో తెలియపోతే కమెంట్ చేయండి, అది కూడా చూపిస్తాను. దీంతో చాలా బాగుంటుంది, డ్రెస్ షేప్ అనేది బాగా వస్తుందండి. ఇలా ట్యాప్ చేసి పెట్టుకున్నారనుకోండి, స్టిచ్ చేసేటప్పుడు మనకి స్పీడ్గా అయిపోతుంది. ముందు డాట్స్ వేసేసుకోండి, తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకోండి.